గమకాలు పలకాలి, సరిగమలు రావాలని చెప్పేసి ఎక్కడ రూల్ లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. చాలా రోజులైంది కదా సజెషన్ టిప్స్ అలాంటివి చెప్పి. సో ఈరోజు మరి ఒక వీడియోతో వచ్చానన్నమాట. ఇది సింపుల్ విషయమే, కానీ ఇది కూడా నాకు ఎందుకో చెప్పాలనిపించింది అనమాట. సో చాలామంది పాటలు పాడతారు కదా, అంటే మ్యారేజెస్లో కానీ ఏమన్నా ఈవెంట్స్లో కానీ పాటలు పాడతారు. చాలామందికి ఏంటంటే బెస్ట్ ఇవ్వాలనుకుంటారు ఎప్పుడైనా సరే. సో ఏంటంటే వాళ్ళకి ఎలా ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఒక చిన్న విషయం చెప్తాను. మా డాడీ డ్రైవర్ అనుకోండి, నాకు ఆటోమేటిక్గా డ్రైవింగ్ నేర్పించే అవసరం లేదు కదా, ఆటోమేటిక్గా డ్రైవింగ్ వచ్చేస్తుంది. అంటే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా మన ఇంట్లో ఎవరన్నా పాటలు పాడేవాళ్ళు కానీ సంథింగ్ సంగీతం తెలిసిన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. డ్రైవర్ కొడుకులు మాత్రమే డ్రైవింగ్ నేర్చుకోవాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవింగ్ వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే సింగింగ్ కూడా అంతే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలని ఆశ ఉండాలి, కానీ ఎలాగైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అంటే సంగీతం సరిగమ పదనిసాలు నేర్చుకోవాలి అనేమి రూల్ లేదు. ఏంటంటే అట్లీస్ట్ మనకి కొద్దిగైనా, అంటే డ్రైవింగ్లో ఏవో లైసెన్స్లు ఉంటాయి కదా, ఇంకా టాప్ మోస్ట్ లైసెన్స్ వచ్చిందంటే వాళ్ళు ఎక్కడికైనా మొత్తం ఇండియాలో ఎక్కడికైనా తిరిగేయచ్చు, సంథింగ్ ఏవో ఉంటాయి కదా. సో అలాగే సంగీతం నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే ఈ ఇంకా గమకాలు ఇవన్నీ తీస్తారు. మనకి ఏంటంటే అసలు స్కేల్ అవుట్ అవ్వకుండా, టెంపో మిస్ అవ్వకుండా ఇలా పాడితే సరిపోతుంది. గమకాలు పలకాలి, సరిగమలు రావాలని చెప్పేసి ఎక్కడా రూల్ లేదు. ఏంటంటే మనం ఏంటంటే మంచిగా ఒక స్కేల్లో వెళ్తే సరిపోతుంది. ఒక సాంగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక స్కేల్లో ఒక టెంపో మిస్ అవ్వకుండా కంప్లీట్గా పాడితే అదే బెస్ట్. అసలు ఏం అవసరం లేదు, సరిగమలు గమకాలు ఏం అవసరం లేదు. అవి నేర్చుకోవాలి అని చెప్పేసి మీరు ఏం అనుకోవసరం లేదు. సో అందుకని చిన్న చిన్న సజెషన్స్ నాకు తెలిసినవి నేను ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని టిప్స్ వీడియోస్ చేశాను కదా, మైక్ ఎలా పట్టుకోవాలని చెప్పేసి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఈ 2 టిప్స్ ఫాలో అయితే చాలని చెప్పేసి, అంటే స్కేల్ టెంపో మిస్ అవ్వకూడదని, దాన్ని కూడా చూడండి, మీకు కొద్దిగా అర్థమవుతుంది. సో దీంట్లో ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కీబోర్డ్ అంటే పియానో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, సో వాళ్ళతో ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు ఏంటంటే మీరు పాడే స్కేల్ని నోట్ చేసేసుకోండి. లేదంటే ఎక్కడన్నా ఈవెంట్లో లైక్ ఏదైనా ప్రోగ్రాంలో మీరు పాడుతున్నారనుకోండి, మీరు అనుకున్నారనుకోండి చాలా బాగుంది, అసలు నాకు చాలా కంఫర్ట్గా వెళ్ళింది సాంగ్ అనుకున్నారనుకోండి, వెంటనే ఈ కీబోర్డ్ ప్లే చేసే పర్సన్ దగ్గరికి, అంటే మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఏంటంటే బ్రదర్ స్కేల్ ఎంతలో ప్లే చేశారని చెప్పేసి. తను చెప్తారు ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్ సంథింగ్ చెప్తారు. అప్పుడు ఏంటంటే మీరు నోట్ చేసుకోండి. సమస్తానికి ఆధారమైన ఏసే అంటే ఓకే ఎఫ్ మైనర్ అని ఒక బుక్లో నోట్ చేసుకోండి, లేదంటే నోట్స్లో రాసేసుకుంటే ఏంటంటే ఇంకెక్కడికి వెళ్ళినా సరే మీరు సింపుల్గా వెళ్ళి ఏమన్నా ఈవెంట్లో ఆ పాట పాడాలనుకున్నారనుకోండి, ఎఫ్ మైనర్ అని చెప్తే వాళ్ళు ఎఫ్ మైనర్ పట్టుకుంటారు, మీరు అదే స్కేల్లో పాడేయచ్చు. అలాగా ఒక సాంగ్ని నోట్ చేసేసుకోండి, అది బెటర్. ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఆ సాంగ్ మీకు పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే సాంగ్ ఎప్పుడు బేస్ నోట్లో కాకుండా కొద్దిగా హై నోట్లో పాడడానికి ట్రై చేయండి. హై నోట్ అంటేని గట్టిగా మరీ హై నోట్ పాడితే ఏమవుతుందంటే ఈ నర్వస్ బయటకు వచ్చేసి, అంటే చాలా మన స్కేల్కి మించి పాడతామన్నమాట. ఎలా అంటే ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా. చూసారా, అంటే ఆ సాంగ్ తీసుకుంటే అది నాకు చాలా హై. కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి, ఇదేంటంటే సాఫీగా అసలు ప్రాబ్లం లేదు. కానీ బేస్ నోట్ చూసారా ఎవరైనా అని వెళ్తుంది. కానీ అలా కాకుండా కొద్దిగా హై నోట్, అంటే ఇప్పుడు మనం ఎవరైనా అక్కడ నుండి స్టార్ట్ చేసి ఎవరైనా ఉన్నారా అంటే అది హై నోట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైనా, ఓకే మళ్ళీ అది స్కేల్కి వచ్చాను. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. చూసారా, అసలు నేను ఎక్కడా ఇబ్బంది పడలేదు. సో నాకు ఇది పర్ఫెక్ట్ స్కేల్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు
లోకమందున చూసారా చాలా బాగా వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఎక్కడికెళ్ళినా ఇదే నా స్కేల్ అని ఫిక్స్ అయిపోతాను. నేనేం చేస్తానంటే ఒకవేళ మనము మళ్ళీ వేరే మర్చిపోతామేమో అని చెప్పేసి నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నాం అనుకోండి. ఆ వాయిస్ రికార్డ్ మనం సేవ్ చేసుకొని మనం కీబోర్డ్ పర్సన్ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ పోనీ తెలియని అవసరం లేదు. మనము ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళామనుకోండి, మనం ఏ స్కేల్ కంఫర్టో అది వినిపించామనుకోండి, ఓకే ఈ స్కేలా అని చెప్పేసి ముందే ప్రాక్టీస్ ఓకే ఈ స్కేల్ అని చెప్పేసి రెడీలో ఉంటారనమాట. అనవసరంగానే అక్కడికి వెళ్ళి టెన్షన్లోని ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అన్న తర్వాత స్టార్టింగ్ బాగానే ఉంటుంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అవుట్లు వెళ్ళిపోవడాలు ఇంకా హడావిడి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చూసే వాళ్ళు ఏంట్రలా పాడుతున్నాడు అనుకుంటారు. సో అలా కాకుండా మనము ఏ పాటైనా మనకి వాయిస్ తగ్గ సాంగ్ మనం పాడాలి. మనకు అంటే ప్రతి సాంగ్ పాడాలి, ప్రతి సాంగ్ మనకు సెట్ అవ్వాలని రూల్ లేదు. కొన్ని సాంగ్సే సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఫోక్ సాంగ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. మళ్ళీ వెస్ట్రన్కి వచ్చేటప్పటికి వెస్ట్రన్ నాకు అంత సెట్ అవ్వు. ఇప్పుడు కొన్ని సెట్ అవుతాయి. ఎవరు ఇలా కొన్ని పాడతానేమో కానీ అన్ని వెస్ట్రన్ నాకు సెట్ అవ్వు. మెలోడియస్ బాగా సెట్ అవుతాయి. సో ఏంటంటే మన వాయిస్కి ఏం సెట్ అవుతుంది అనేది మనం వెతుక్కోవాలి. నెక్స్ట్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎందుకు ఈ వీడియో అంత త్వరగా చేస్తానంటే మళ్ళీ ఇది ఎక్కడ మర్చిపోతానేమో అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి సజెషన్స్ గురించి ఖచ్చితంగా వెయిట్ చేయండి. నాకు తెలిసి ఇలాంటి చిన్న సజెషన్సే, బట్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది అనమాట. అంటే చాలామంది ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్. సో అందుకని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నేనే స్థాయి నుండి వచ్చానని నాకు తెలుసు. సో ఏంటన్నది నేనే మ్యూజిక్ నేర్చుకోలేదు, కానీ దేవుడు ముందుకు అలా తీసుకెళ్తున్నాడు. కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు కూడా తెలియజేయాలని నా ఆశ. సో అందుకనే ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. తప్పుగా అనుకోవద్దు. ఇలాగే ఫాలో అవ్వాలని మాత్రం రూల్ లేదు. నాకు ఎలాంటి సజెషన్స్ ఏమొచ్చినా సరే, ఇంకా చాలా సజెషన్స్ ఉన్నాయి, అవన్నీ త్వరలోనే చెప్తాను. స్కేల్స్ అంటే ఏంటి, స్కేల్స్లో ఏమేమి స్కేల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ మెల్లమెల్లగా కీబోర్డ్ గురించి, ప్యాడ్స్ గురించి, సౌండ్ గురించి కూడా చెప్తాను. మీకు తెలిసి ఇంకొక చిన్న టిప్ చెప్తాను. మీరు ఈవెంట్స్లోని ప్రోగ్రామ్స్లోని పాడుతున్నప్పుడు కోతలు వచ్చేస్తాయి సౌండ్స్ తెలుసా, అంటే ఒక ఈమన్ సౌండ్ వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా, మీరు చేసే తప్పు వల్ల. ఆ తప్పులన్నీ కూడా నేను చెప్తాను. అంటే ఇంకెప్పుడు అలాంటి రెక్టిఫై చేయకుండా మీరు ఏం చేస్తారంటే వెంటనే సౌండ్ వాళ్ళ వైపు అలా చూస్తారు, కానీ సౌండ్ వాళ్ళది కాదు తప్పు, మీదే తప్పు. సో అలాంటివన్నీ చెప్తాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.